విశాఖ జిల్లా వాంబై కాలనీకి చెందిన పరశురాం చిట్టీల పేరుతో 30 కోట్ల రూపాయలతో పరారయ్యాడు. దీంతో బాధితులు గాజువాక పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. గాజువాకలోని పలు కాలనీలతో పాటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో చిట్టీలు, రియల్ ఎస్టేట్ పేరుతో మోసం చేశాడని బాధితులు వాపోతున్నారు. నిందితుడు గతంలో అగ్రిగోల్డ్లో పనిచేశాడని, పరిచయాల మీద చిట్టీలు కట్టామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. చీటీల పేరుతో కేటిగాడ్ ఘరానా మోసం చేశాడు. 30 కోట్ల పైగా తీసుకొని పరారైపోయారు. గాజువాక బీసీ రోడ్ సమీపంలో ఉన్న వాంబై కాలనీలో ఉన్న ప్రజలందరి దగ్గర చీటీలు 50,000 నుంచి 10 లక్షల వరకు కూడా చీటీలు పాడి కూడా మొత్తం అంతా కూడా కేటిగాడ్ అయితే మోసం చేసి పారిపోయే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ వాంబై కాలనీలో స్థానికులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్నీరు మున్నీరు అయ్యే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం మనతో పాటు ఎవరైతే చీటీలు కట్టి మోసపోయిన బాధితులు అయితే మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏమైందమ్మా? అసలు ఎప్పుడు కట్టారు మీరు? అసలు చెప్పండి. ఇక్కడ ఉన్నాడు కాదని అందరూ కూడా నమ్మకం అయ్యి చీట్లు వేసుకుంటున్నాం. అప్పటి నుండి చీట్లు వేసుకుంటుంటే అంటే ఇస్తున్నారు కదా, లాస్ట్ అయిపోతాను, ఇస్తున్నారు కదా, నా నమ్మకం బట్టి మేము అందరం కూడా 10 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు వేసుకున్నామండి. వేసుకుంటే ఇస్తారు కదా నమ్మకం. ఇప్పుడు అన్నీ ముందు ఇలా ఇచ్చి చేశాడు కదా, ఇప్పుడు కూడా మనకి ఇస్తారు కదా అని అందరూ మొత్తం కాలనీ మొత్తం ఎక్కడెక్కడో అందరూ వేస్తున్నారని మాకు తెలియదు. మా కాలనీ మేమే కదా అని మేము అనుకున్నాము. అంతే, ఇలాగా మోసం చేస్తాడు, ఇలా చేస్తాడని మేము అనుకోలేదు. ఇప్పుడు నేను 25 నెలలు ఈ నెలతో 25 నెలలు నాకు మేము పాటకి వెళ్తే ఎక్కువకి వెళ్ళిపోవడము. 10 లక్షలు చీటీ అండి. ఆ ఆడపిల్ల ఉందని నేను చీటీ వేసుకొని ఆ పిల్లలు ఏం చూడరో పెళ్ళిళ్ళు అయిపోయినాయని నేను వేసుకొని మా ఆయన తెలియకుండా నేను వేసినాను. 15 లక్షలు, 5 లక్షల చీటీ ఒకటి లాస్ట్ అయిపోయినాయి. ఈ నెల నాకు ఇవ్వాలండి, వచ్చే నెల ఇంకొకరికి ఒక చీటీ ఇవ్వాలి. ఈ మేడ మీద ఉన్న ఆవిడే ఒక ఆవిడ, ఇక ఈ పట్టుకున్న ఆవిడకని 10 లక్షల చీటీ ఇవాళ ఈ నెల ఇస్తానని చెప్పాడండి. 10 లక్షల చీటీ అలాంత మోసం చేశాడండి. చాలా జనాలండి ఈ కాలనీలోనే మొత్తం ఎక్కడెక్కడో ఈ కాలనీలోనే 3 కోట్లు అయ్యిందండి. ఈ కాలనీ వాంబే కాలనీలోనే 3 కోట్లు అయ్యిందండి. కాలనీలో ఉంటూ కూడా ఇంత 30 కోట్ల పైగా కూడా మీరు ఎలా నమ్మించారు? అంటే 3 కోట్ల దగ్గర ఈ కాలనీలో ఉన్నదన్నారు. అసలు అతని ఇల్లు చూస్తే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఏ నమ్మకం మీద మీరు కట్టడం వచ్చింది? దీంట్లో కూడా నేను బాధ్యతని 5 లక్షలు 9 కట్టాము, పుల్లు కట్టలేదు 5 లక్షలది. అలాగే నాతో పాటు మా కాలనీ వాళ్ళు అందరూ కూడా వీళ్ళు కూలి పనులు చేసుకొని 4 పనులు చేసుకొని పెట్టి మా కాలనీ దగ్గర మేము 40 మంది అనుకున్నాం. మా వాంబే కాలనీలో 40 మంది అనుకున్నాం. ఒక గ్రూప్ 20 మంది, ఒక గ్రూప్ 25 మంది, ఒక గ్రూప్ 20 మంది ఉన్నారు. మేము అలాగే అనుకున్నాం తప్ప మమ్మల్ని అందరి గతంలో అతను ₹1,00,000 వేసాడు, ఇచ్చాడు. 10 ఏళ్ళ క్రితము 2 లక్షలు ఇచ్చాడు. ఆ నమ్మకాలతో ఇస్తాను, 10 ఏళ్ళకి ఇస్తాను అని చెప్పేసి ఆయన ఏం చేసి 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు పెంచి 5 లక్షలు పెంచాడు. 5 లక్షలు పోయి 10 లక్షలు పెంచాడు. ఈ 10 లక్షలు గత 2.5 ఏళ్ళకి ఇస్తాం. అంటే ఈ మంత్ లాస్ట్ అనమాట. ఈ మంత్ లాస్ట్ అందరు కూడా ఈ నెల ఇస్తామని అందరు కూడా చెప్పాడు. మేము అందరు కూడా హ్యాపీగా అయ్యాము. ఎప్పుడు పరారైపోయే పరిస్థితి? పరారంటే ఇప్పుడు 1 వారం అవుతుంది సార్. వారం అయిపోయాడు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం. పోలీసులు కూడా మేము యాక్షన్ తీసుకుంటామా. వాళ్ళు పోలీసులు ఏమంటారంటే ఇంత డబ్బు మీరు మీరు ఎలా కట్టారు, మీరు ఇంత పేదోళ్ళు కదా, మీరు ఎలా కట్టారు నమ్మలేకపోతున్నారు. మేము వాళ్ళకి ఒకటే చెప్పాం, సార్ మాకు ఎవిడెన్స్ ఉంది, ఫోన్ పేలు ఉన్నాయి. ఒకటి తెలియకుండా ఒక మనిషి జాయిన్ అయింది, మీ అమ్మ జాయిన్ అయింది. జాయిన్ అయితే 10 మంది జాయిన్ చేస్తుంది. అది మాకు తెలియదు. అలాగే అశోకనగర్, బాబుజీ కాలనీ, దిబ్బపాలెం, పీటర్స్ కాలనీ, అలా గంగవరం రకరకాల అన్ని గ్రూపులు పెట్టాడు. ఆయన పెట్టాడు మాకు తెలియదు. మేము ఎప్పుడైతే బయటపడే మా డబ్బులు ఇవ్వలేదో పోలీస్ స్టేషన్కి వెళ్తే వీళ్ళందరూ వచ్చారు. పోలీస్ స్టేషన్ అందరూ కూడా రాసుకున్నారు. పోలీస్ స్టేషన్ రాసుకుంటే నిన్నే 40 కోట్లు వచ్చి లెక్కి. మీకు న్యాయం ఏం కావాలో క్లారిటీ చెప్పండి. ఒక్క నిమిషం అండి. మరడానికి పరశురాం కాదండి, వాళ్ళ ఆవిడ ఉంది లక్ష్మి అని ఆవిడ, వాళ్ళ అన్నయ్య గారు, వాళ్ళ మాయ గారు, కుమారి, 6 మేనళ్ళు, ధనంజయ, వీళ్ళు 10 మంది అండి. ఈ 10 మంది కలిపి ఎత్తుపడి చేస్తారు. అడొక్కడే కాదండి, మా కుటుంబ సభ్యులము మొత్తం మా వాంబై కాలనీ దగ్గర 500కి చిల్లర ఉన్నారు. అందరము ఇల్లు పని చేసుకొని, రోడ్డు పని చేసుకొని, వడ్లు చేసుకొని, భోజనాలు ఎక్కడైతే అక్కడ పనులు చేసుకొని మేము బతికిన వాళ్ళు మా కుటుంబ సభ్యులు. మాకు న్యాయం కావాలండి. మాకు ఏటి అవసరం లేదు, మాకు ఒక్క న్యాయం కావాలా. కానీ గత 4-5 సంవత్సరాల నుంచి మా దగ్గర నమ్మకంతో చీటీలు పేరుతో అందరితో చీటీలు వేయించేసి చాలా మోసం చేశాడు. ఒకళ్ళిద్దరు కాదు, చాలామంది దగ్గర మోసం చేసి ఈ వాంబై కాలనీ అనే కాదు, కింద కాలనీలని శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా చాలా జిల్లాల దగ్గర కూడా చాలా చీట్లు అని వేసాడు. నేనైతే మాత్రం గత 6వ నెలలోన 2022 నుంచి ఒక చీటీ 5 లక్షల చీటీ వేసాను. గత 4వ నెల 24వ సంవత్సరంలో నాకు 5 లక్షల చీటీ అయిపోయింది. 4వ నెలలో చీటీ లాస్ట్ వరకు ఉండిపోయాను నేను. ఆ చీటీ ఇంతవరకు నాకు ఇవ్వలేదు, ఇదిగో అదిగో అని చెప్పేసి ఇంతవరకు నాకు ఇవ్వలేదు. తర్వాత ఇంకో చీటీ 2 లక్షల చీటీ ఉంది, రేపు ఇంకా 2 చీట్లే ఉన్నాయి, అది కూడా నాకు ఇంకా ఇవ్వలేదు 2 లక్షల చీటీ. అలాగే నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్నాను, నా తరపున నేను వేస్తున్నానని చెప్పి మా స్టాఫ్ కూడాను చీటీలు వేశారు. నెక్స్ట్ టైం వచ్చి శ్రావణ మాసం కార్డులని, కీర్తన లక్కీ డ్రాలని ఈ కార్డులు కూడా చాలా మందితో కట్టించేసాడు నావి. మా ఆయన గారు చనిపోయిన 1 ఇయర్ 2 మంత్స్ తర్వాత నా పెద్ద కొడుకు బర్త్డే రోజు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ అబ్బాయి చనిపోయి కూడా 2 ఇయర్ కంప్లీట్ అయ్యింది. ఇంతవరకు ఏదో కష్టపడి ఇంకా ఒక కొడుకున్నాడు, కష్టపడి ఏదోలా నా బిడ్డ కోసం అని చెప్పి రాత్రి పగలు కష్టపడి ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తూ నేనేమో బ్రతుకుతుంటుంటే ఇలా కూడా నన్ను మోసం చేశాడు. దయచేసి వాడు ఎక్కడున్నా సరే తీసుకొచ్చి మా అందరికి అప్పచెప్పి మాకు ఏదోలా న్యాయం చేయాలి. ఇట్లాంటి మోసాలు చాలా ఎక్కడ పడితే అక్కడ అవుతున్నాయి. ఇప్పటికైనా మీ అందరూ కళ్ళు తెరవండి. ఇట్లాంటి మోసగాళ్ళు, ఇట్లాంటి కేటుగాళ్ళు, పరశురాం లాంటి కేటుగాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. పరశురాం ఎవరికి కనబడినా సరే విశాఖ పోలీసులకు తెలియజేయవలసిందిగా ఇక్కడ ప్రజలందరూ కోరుతున్నారు. కెమెరామ్యాన్ శివమూర్తితో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.